హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 1వ తారీఖు అండి 2026. సో వీడియోలో వచ్చేసి మనకు 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చారు. సో ఆ వివరాలు ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు మొట్టమొదటి అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక జూన్ నుంచే ఉద్యోగులు పెన్షన్లకు కొత్తగా ఆరోగ్య పథకానికి సంబంధించి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందనమాట. సో ఇందులో ఇప్పటికే అమలుకు సంబంధించి విధి విధానాలు కంప్లీట్ చేశారు. మార్గదర్శకాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సిఎస్ రామకృష్ణారావు సోమవారం అధికారులతో ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ని అయితే తీసుకురానుంది. కాబట్టి ఇందులో ఉద్యోగ సంఘాలు ఉంటారు. ఇందులో వచ్చేసి 6, అదేవిధంగా పెన్షనర్ల నుంచి 2 ప్రాతినిధ్య సభ్యులు అయితే ఉంటారని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ఉద్యోగి ఒకరిని సీఈఓగా అయితే నియమిస్తారనమాట. ట్రస్ట్ కమిటీ సోమవారం ప్రకటించడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి పథకం అమలుకు సంబంధించి అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైందని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి వారి కుటుంబం వివరాలు సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ సర్క్యులర్ అయితే జారీ చేసినట్టు చెప్తున్నారు. మే 31లోగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో అప్డేట్ అనేది మనకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగులు ఆరోగ్య కార్డు పథకం సంబంధించి ఈహెచ్ఎస్ విధి విధానాలు ఖరారు కాకముందే మే నెలలోనే వేతనాలు 1.5% కోత ఎలా విధిస్తారని పలు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం వేరువేరు ప్రకటనలో ఆర్థిక శాఖకు విజ్ఞప్తులు అయితే అందించే ప్రయత్నం చేశారు. ఈ పథకంలో విధి విధానాల గురించి అడిగితే ఆరోగ్య శాఖ ఇస్తుందని సమాచారం చెప్పిన అధికారులు అవి లేకుండా వేతనాల్లో కోత పెట్టడానికి ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అయితే తెలియజేసింది. ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలు ఐఎఫ్ఎంఐఎస్ వెబ్సైట్లో ఆదివారం వరకు అప్లోడ్ చేయాలని గడువు విధించడంతో మే 30 వరకు వెబ్సైట్లో మార్పులు చేస్తూనే ఉన్నారు. అయితే వేతనాల్లో కోతలు నిలిపివేయాలని చెప్పేసి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, ప్రధాన కార్యదర్శి వెంకట్ అయితే డిమాండ్ చేయడం జరిగింది. పథకంలో అమలు ప్రభుత్వం పారదర్శకంగా వివరించాలని స్టేట్ టీచర్ యూనియన్, స్టేట్ అధ్యక్షులు తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వినతి పత్రాలు లాంటివి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పథకానికి ఉద్యోగుల వేతనం నుంచి చందా వసూలు చేసే విధానాన్ని తాము అంగీకరించేది లేదని తెలియజేసిందనమాట. స్టేట్ ప్రైమరీ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షౌకత్ అలీ అనమాట. సో మొత్తానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేసే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఉద్యోగులకు ఎంప్లాయీస్ ఉంటారు కదా, వీరందరికీ కూడా ముఖ్యంగా భరోసా అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ పైన కీలక నిర్ణయం అనమాట. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలుకు ఏర్పాట్లు అనమాట. సో ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సంబంధించి టీజీ టెట్ అని పిలుస్తాం కదా, 2026 రాసే అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. టెట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ అనేది ఎస్ఈఈఆర్టీ డైరెక్టర్ అయితే టెట్ కన్వీనర్ ఆదివారం అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. జూన్ 16 తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా మొత్తం 5 రోజుల పాటు ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించినట్టు చెప్తున్నారు. అదేవిధంగా అభ్యర్థుల సంఖ్య అనుగుణంగా ప్రతిరోజు 2 సెషన్లో పరీక్షలు జరుగుతాయని చెప్తున్నారు. మొదటి సెషన్ వచ్చేసి సెషన్ 1 ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండవ సెషన్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు అయితే జరుగుతాయని చెప్పడం జరిగింది. జిల్లాల వారికి అభ్యర్థులు కేటాయించిన సెషన్లు, సెంటర్ల వారు అధికారిక వెబ్సైట్లో ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంచినట్లు కూడా తెలియడం జరిగిందనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్కు దరఖాస్తులు ఆహ్వానం అనమాట. మైనారిటీ విద్యార్థులకు అవకాశం అయితే ఇచ్చినట్లు అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. త్వరలోనే 12,000 నియామకాలు. రైతు డిస్కాంలో విలేజ్ కరెంట్ అధికారులు అయితే ఉంటారనమాట. సో రాష్ట్రంలో 42% వినియోగదారులకు సంబంధించి ఈఆర్సీ లైసెన్స్ అయితే జారీ అనమాట. కాగానే రైతులకు డిస్కామ్ అయితే అమల్లోకి రాబోతున్నాయి. కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటుకు సంబంధించినటువంటి ఏదైతే విలేజ్ కరెంట్ అధికారులు 12,000 నియామకాలు అయితే చేపట్టనున్నట్లు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి. మరో అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి కష్టకాలంలో ₹1 కోటి సంబంధించి పరిహారం అందించినట్టు సింగరేణి కార్మికులకు ఆదుకుంటున్న ప్రమాద బీమా పథకం అన్నమాట. 45
కుటుంబాలకు ఆర్థిక భరోసా అయితే కల్పించారు. సింగరేణిలో ప్రవేశపెట్టిన ఉచిత ప్రమాద బీమా పథకం కోటి పరిహారం అయితే బాధితుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని చెప్పారు. ఇప్పటివరకు 45 కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించినట్టు చెప్తున్నారు. సింగరేణి యాజమాన్యం దేశంలో తొలిసారిగా 1.25 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఇక సింగరేణిలోనే దాదాపు 40,275 మంది ఉద్యోగుల వేతన ఖాతాలు కలిగి ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రమాద బీమా పథకం కింద 1.25 కోట్ల పరిహారం చెల్లిస్తున్నారు. ఉద్యోగి రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం అయితే లేదనమాట. 2 ఏళ్ల వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన ఉద్యోగ కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 28 మందికి దాదాపు 28 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 13 మందికి 13 కోట్ల పరిహారం అయితే చెల్లించడం జరిగిందనమాట. సో ఈ బ్యాంకులు కూడా పథకం కింద 1 కోటి మాత్రమే ఇస్తాయి. అయితే ప్రమాద వికలాంగులైన పరిహారం అందజేస్తున్నారు. సహజ మరణానికి సంబంధించి 10 నుంచి 15 లక్షల పరిహారం అయితే అందజేస్తున్నారు అనమాట. సో అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట, కనీస వేతనాలు. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక అప్డేట్ ఏంటంటే, సో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వీరందరికీ కూడా గుడ్డని చెప్పారనమాట. జూన్ 1లోని కనీస వేతనాలు 20,000గా నిర్ణయించడం జరిగింది. 14 ఏళ్ల తర్వాత ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కార్మిక కనీస వేతనాలు తక్కువగా ఉన్నాయి. వీటిని సవరించాలని పలు కార్మిక సంఘాలు, వర్కర్ల అసోసియేషన్ 2022లో హైకోర్టులో ఆశ్రయించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం నేతృత్వంలో మంత్రివర్గం ఉపసంఘం ఏర్పాటు చేసి కనీస వేతనాలను సలహా మండలి చైర్మన్ తదితరులు అయితే పలుసార్లు మీటింగ్లు అయితే ఏర్పాటు చేసుకొని ఎట్టకేలకు కనీస వేతనాలకు సంబంధించి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా నూతన వేతన కోడ్కు సంబంధించి మార్గదర్శక అనుగుణంగా జూన్ 1 నుంచి పెంచిన కనీస వేతనాలు అమలు చేయాలని సూచించడం జరిగింది. ఈ సిఫారసులకు నిబంధనల ప్రకారం ప్రస్తుతం కార్మికులు పొందుతున్న వేతనాలు, కొత్తగా అమల్లోకి వచ్చిన కనీస వేతనాలు కన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువ ఉన్న వాటినే కొనసాగించడం జరుగుతుందన్నమాట. వారాంతం సెలవులు, పబ్లిక్ హాలిడేస్, పనిచేసే కార్మికులకు సాధన వేతన పైన రోజుకు 2 వేతనం చెల్లించబోతున్నారన్నమాట. ఇవన్నీ కూడా సో మొత్తం మీద ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు.